కొమ్రంభీం జిల్లా బెజ్జూర్లో గిరిజనులు ఆందోళనకు దిగారు. హేటిగూడ గ్రామానికి చెందిన లస్మయ్య రహదారి సమీపంలో చిన్న దుకాణం వేసుకుని జీవనం సాగిస్తున్నాడు. దుకాణం షెడ్డును ఫారెస్ట్ రేంజ్ అధికారి దయాకర్ సిబ్బందితో తొలగించి బాధితుడిపై దాడి చేశారు. దీంతో బాధితుడితో పాటుగా గ్రామస్తులు అటవీశాఖ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఇరు వర్గాల మధ్య దుకాణం పరిధి పెంచడంతో తొలగించామన్న వాదోపవాదనలతో వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రభుత్వం తమకు మద్దతు పలికి బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బెజ్జూర్ మండలం ఏటిగూడ గ్రామంలో రెవెన్యూ ఫారెస్ట్ అధీనంలో ఉన్నటువంటి ఏటిగూడ ప్రాంతంలో నిన్న గిరిజన రైతు కూలీని తను స్వయం ఉపాధి కోసం అటవీ భూమిని ఆనుకున్నటువంటి ప్రాంతంలో చిన్న కొట్టు పెట్టుకొని కిరాణా వస్తువులు కావచ్చు విక్రయిస్తున్న సందర్భంలో మరి నిన్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారు అక్కడికి వెళ్ళి గిరిజనుడి పైన దౌర్జన్యం చేసి అతని పాకను కూల్చివేసి తన సిబ్బందితో దుర్భాషలాడి ఆ విధంగా చేసిండ్రు. కాబట్టి నిరసనగా ఇవాళ ఏటిగూడ గ్రామంలోని సుమారు 400 మంది ప్రజలు బెజ్జూరు ఫారెస్ట్ కార్యాలయం ముందు ధర్నా కూర్చోవడం జరిగింది. గౌరవ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారు తను చేసినటువంటి కార్యక్రమానికి సదరు వ్యక్తికి బహిరంగ క్షమాపణ చెప్తూ మళ్ళీ ఒక గిరిజనుడి పైన అటవీ హక్కు పత్రం ఉండి తన జీవనోపాధి గడుపుకుంటున్నటువంటి అలాంటి వ్యక్తులపైన దయచేసి దాడులు చేయొద్దని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో జరిగే కార్యక్రమాలన్నిటికీ కూడా రేంజ్ ఆఫీసర్ గారే బాధ్యత వహించాల్సి ఉంటుందని